ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఎంతమంది ఫ్యామిలీ తోటి వచ్చారా? ఓకే. మా కొడుకు ఓకే. కొడుకు అంటే ఎలా ఉంది అప్పటికి? అంటే ఎప్పుడే వస్తూ ఉంటారా లేకపోతే ఇదే ఫస్ట్? ఉంటాం. అప్పటికనే ఇప్పుడైతే సూపర్ ఉన్నది, బ్యూటిఫుల్. అంటే ముఖ్యమంత్రి గారు ఇంతగానం ఖర్చు పెట్టి అభివృద్ధి అయితే చేశారు. మరి ఎలా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుంది. ఈ పార్టీ వైజ్ కాదు, అమ్మవారి దగ్గర పార్టీ వైజ్ కాదు, మంచి వ్యక్తి, సూపర్ వ్యక్తి, మంచి పని చేస్తుంది, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంత అభివృద్ధి మేము ఎప్పుడు చూడలేదు, ఇంత డబ్బున ఫాస్ట్ గా ఇచ్చింది. అంటే ఇప్పుడు ఇంకా 4 రోజులు ఉన్నాయి. అంటే ఈ 4 రోజులు ఉంటున్నారా లేకపోతే ఎప్పుడు వచ్చారండి? వాళ్ళ మార్నింగే వచ్చి అక్కడ స్నానం అనేది అవన్నీ చేసి అవును ఓకే. ఎలా అనిపించింది అమ్మవారి దర్శనం చేసి? మంచిగా అనిపించింది, కానీ దగ్గర దాకా పోతే బాగుంటుండే, పోలేకపోతున్నాం దగ్గర దాకా. అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెంట్ ఏమనిపించింది? డిఫరెన్స్ అంటే ఇంతకు ముందు మేము అమ్మవారి దగ్గర దాకా పోతుండే, ఇప్పుడు పోలేకపోయినాం, అది ఒకటే తేడా అనిపిస్తుంది అంతే. అన్ని చేంజెస్ అయితే చాలా అయినాయి. ఏం కోరుకున్నారు అమ్మవారు? అమ్మవారిన అందరు బాగుండాలని, అందులో నా నలుగురు మన్మన్లను, నా మన్మన్లు ఆరోగ్యంగా మంచిగా ఉండాలని. అందులో మేము బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి. మాట్లాడు చెప్పండి సార్, మీరే ఇది రెండోసారి రావడం. ఫస్ట్ టైం కంటే ఈసారి మంచిగా అనిపిస్తుంది. అంటే లాస్ట్ టైం వచ్చారా 2 ఇయర్స్ బ్యాక్? 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. మీరు కూడా మీ ఫ్యామిలీ తోటి అందరు నేను మా చెల్లెలతో వచ్చాను. అమ్మవారి దర్శనం చేసుకున్నారు. లాస్ట్ టైం దగ్గర నుంచి చేసుకున్నారా? లాస్ట్ టైం దగ్గరికి వెళ్ళి చేసుకున్నాను, ఇప్పుడు ఇప్పుడు దూరంకి వెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఎలా అనిపించింది మొత్తం? మంచిగానే ఉన్నది, కానీ ఇంకా దగ్గర పోయి చేస్తే మంచిగా అనిపిస్తుంది అని మా బాధ.